దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని కాపాడినాడు. లోకంలో భయంకరమైన వార్తలు మనం వింటున్నాము. ఆయన దేవుని రెక్కల క్రిందికి మనం వచ్చినాము. మనం తప్పకుండా సురక్షితంగా ఉంటామని తెలియజేస్తున్నాను. ప్రపంచం కొరకు మనం ప్రార్థన చేయాలి అంటే ఏం మార్గం అంటే, దేవుడు నాకు బయలుపరిచిన మార్గం ఏంటంటే, ఒక గ్లోబ్ మీరు కొనుక్కోండి. చిన్న గ్లోబ్కు పెద్ద ఖర్చు ఏమి ఉండదు, 200-300 మీకు దొరుకుతుంది. మీరు ఆ గ్లోబ్ను పట్టుకొని ప్రతి ఖండం కొరకు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలకు బంధించే అధికారము దేవుడు ఇచ్చినాడు. మరి నా పేరట మీరు ఏది అడిగినా నేను దాన్ని చేస్తానని కూడా వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి సర్వలోకంలో ప్రపంచంలో మరి భయపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, కొందరు మరణిస్తున్నారు. కాబట్టి ఇది ప్రబలకుండా, ఇది ఆగిపోనట్టు తెగులు, కరోనా తెగులు ఆగిపోనట్లు ప్రతి విశ్వాసం కూడా ఒక గ్లోబ్ తప్పకుండా కొనుక్కోండి. దేవుడు నాకు సెలవిచ్చిన మాట నేను చేస్తున్నాను. మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో చేస్తున్నారు, అలాగే పాస్టర్స్ కూడా చేస్తున్నారు. మీ చేతులు మరి ఆ గ్లోబ్ మీద నుంచి మరి దేవుడు సర్వలోకనాథుడు గనుక మరి రోగముతో పడి ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేయొచ్చు, సేవకుల కొరకు విజ్ఞాపన చేయొచ్చు, మరి మందిరాల కొరకు ప్రార్థన చేయొచ్చు. విశ్వాసులు లోకమంతా చెదిరి ఉన్నారు, వారి భద్రత కొరకు, ప్రజలందరి కొరకు మీరు ప్రార్థన చేయొచ్చు అని మరి ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనము యేసుక్రీస్తు ఆ నామములు ధ్యానించినప్పుడు నీతి చిగురు అనే ఒక నామం కూడా నేను ప్రకటించినాను. యేసు ప్రభువుకున్న నామాల్లో అతను నీతి చిగురని వాక్యంలో ఉంది. నీతి చిగురు అది ఒకసారి మీకు చదివి వినిపించాలి. పాత నిబంధనలో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము చూడండి. బుక్ ఆఫ్ జెరెమియా 23rd చాప్టర్ 5-6 నేను చదువుతున్నాను. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినముల్లో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యెహోవా మనకు నీతి. యెహోవా సిడికేను అనే పదానికి దేవుడు మన నీతి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి వాక్య భాగము దేవుడు నాకు జ్ఞాపకం చేసినాడు. దేవునికి స్తోత్రం. యెహోవా ఇలా ఆజ్ఞయిస్తున్నాడంట. పాత నిబంధనలో ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ యొక్క గొప్ప మహాసత్యాన్ని విడుదల చేస్తున్నాడు దేవుడు. రాబో దినంలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. తర్వాత మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దావీదు వంశావళిలోనే యేసు క్రీస్తు జన్మించినాడని మనకు అర్థమవుతుంది. అంటే దావీదునకు నీతి చిగురు పుట్టించి అతడు రాజై పరిపాలన చేయను. అవును, యేసు ప్రభువును మరి ధరించిన వారందరూ కూడా వారి హృదయంలో యేసు క్రీస్తును రాజుగా ప్రతిష్ఠించుకుంటారు. మరి మనము క్రొత్త నిబంధనలో పౌలు కూడా వివరిస్తున్నాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని. ఆయన మరి నీతికి రాజు అని. అలాగే మరి ప్రేడైన యేసు ఆయన యూదులకు రాజు అని ఆయన శిలువ మీద మరి పిలాతు అలాగూ రాసి పెడతాడు కదా. రాజరికం అన్నమాట, యేసు ప్రభులో ఉన్న రాజరికం. మరి నీతి చిగురు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తుందో అవి మనం ఇతర ప్రసంగాల ద్వారా వింటున్నాము. వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించు. అవును, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించునని యెషయా 52:12వ వచనంలో కూడా మీరు చూస్తారు. ఆ మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఈ రాజు చాలా నీతిపరుడు. ఆయన మరి వివేకంగా ప్రవర్తించునంట. ఈ రాజును అనుకరించే వారు కూడా నీతి మార్గంలోనే నడుస్తారు. వారు వివేకంగానే ప్రవర్తిస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తును మనము నీతికి రాజుగా ఎంచుకుంటున్నాం. దావీదు వంశావళిలో ఆయన నీతి చిగురు పుట్టబోతుందని ఇర్మియా ప్రవక్త మరి ప్రవచించినట్టు యెషయా గ్రంథం 52:13వ వచనంలో కూడా నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై ఘనుడుగా ఎంచబడును. చూడండి, యేసు ప్రభు మార్గంలో ఉండే వారికి జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, నీతి ఉంటుంది. యేసు ప్రభువును అంగీకరించిన వారు వివేకంగా వారి జీవితంలో ప్రవర్తిస్తారు. అందుకే నా సేవకుడు ఇలాగ ప్రవర్తిస్తాడు. మీరు లోకంలో చూస్తారు, సేవకులు సేవ పేరట వక్రంగా నడుస్తూ ఉంటారు. అవినీతి మార్గాల్లోకి వెళ్ళిపోతారు, అనీతి కార్యాలు చేస్తారు, స్వనీతితో వారి గురించి ప్రకటనలు చేసుకుంటారు. ఇవన్నీ చెల్లవు. యేసు ప్రభు నీతికి రాజు. ఆయన నీతి చిగురు, ఎ షూట్ ఆఫ్ రైచియస్నెస్. ఈ నీతి చిగురు ఎప్పుడు వివేకంగా ప్రవర్తిస్తాడంట. దేవుని స్తోత్రం. ఈ క్రిస్మస్ సమయంలో మీరు ఈ మాట వినాలి, వివేకముగా ప్రవర్తించాలి. కాబట్టి
మరి ఈ నీతికి రాజు లేక ఈ నీతి చిగురు గురించి మనం కొద్దిగా వాక్యం నుండి నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను. తండ్రి, రాజులను మీరు నమ్ముకొనకుడి, అధికారులను నమ్ముకొనడం కాదు, మనుషులను నమ్ముకొనడం కాదు. అందుకే దావీదు మహారాజు అంటాడు, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎందుకంటే అతనిలో ఇన్ని గుణగణాలు. పేతురు అంటాడు, దేవుని గుణగణాలను ప్రచురం చేయడానికే మనము చీకటి నుండి అంధకారం నుండి మనం విడిపింపబడి మనం ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడుస్తున్నాము. ఆయన గుణాతిశయములను లోకానికి ప్రచురించాలి. ఈ క్రిస్మస్ సమయంలో యేసు ప్రభు యొక్క గుణాతిశయములను మనం ప్రచురించాలి. ఈరోజు నీతి చిగురు అంటే దాని గురించి మీకు చక్కగా విపులంగా అర్థం చేయాలని నేను దేవుని సేవకురాలుగా ఆశిస్తున్నాను. నీతి ఎక్కడ లభిస్తుంది? ఎవరైనా నీతి కలిగి ఉన్నారా ఈ లోకంలో? స్వనీతి పరులను చూస్తాం, అవినీతి పరులను చూస్తాం, కానీ ఈ దేవుని నీతి గలవారు ఎవరు అన్నప్పుడు కేవలము దేవుని నీతి గలవారు ఎవరు అంటే యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారే దేవుని నీతితో నింపబడతారు. దేవుని నీతి గలవారు, నీతి ప్రవర్తన గలవారు. కీర్తనల గ్రంథం 23 మరి 3వ వచనంలో ఉంది, నీ నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించు ప్రభు అని ఆలాపన అంటే కీర్తనకారుడు అంటాడు. తన నామమును బట్టి ఆయన నన్ను తన నీతి మార్గంలో నడిపిస్తాడు. అవినీతి కార్యాలకు నువ్వు పాల్పడితే, దుర్మార్గంలో చొరబడితే, లేక వ్యభిచారము లేక ఇతర పాపాలు చేస్తే తప్పకుండా దాని పర్యవసానం మరణమై ఉన్నది. ఈ లోకంలో శిక్ష కూడా లభిస్తుంది. కాబట్టి యేసు అంటాడు, నేను మార్గమై ఉన్నాను, నేను జీవమునై ఉన్నాను, మరి నేను సత్యమునై ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే అనీతిమంతుల కొరకు వచ్చినాడు. ఒక మంచి మాట వాక్యంలో ఉంది, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను అవినీతి పరుల కొరకే వచ్చాను. నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల కొరకు వచ్చినాను. పాపులను వారి పాపముల నుండి విడిపించడానికి నేను రక్షకునిగా ఈ లోకంలో ఉదయించినాను అంటాడు ప్రభు. అంటాడు, ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు, రోగమున్న వారికి వైద్యుడు అవసరం. అలాగే నేను మరి పాపులను రక్షించడానికే వచ్చినాను. దేవునికి స్తోత్రం. నీతి గురించి నేను సామెతలు 10:11 జ్ఞాని అయిన సొలొమోను మాటలు, దేవుని జ్ఞానాన్ని పొందుకున్న ఈ వ్యక్తి ఏమంటున్నాడు నీతి గురించి అన్నప్పుడు చాలా కార్యాలు ఇక్కడ ఉంది. మీరు చక్కగా చదవచ్చు ఇంట్లో. సామెతలు 10 అధ్యాయంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నీతి ఎంత మేలు చేస్తుంది మనకు. పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు నా నీతి అంటాడు. పౌలు అంటాడు, నాకు కలిగిన నీతి నా వలన కలగలేదు, క్రీస్తే నా నీతి, క్రీస్తే నా విమోచన, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా జ్ఞానం అని అంటున్నాడు. ఇక్కడ 10వ అధ్యాయము 2వ వచనంలో నీతి మరణము నుండి నిన్ను రక్షిస్తుంది. నీతి చిగురైన యేసు ప్రభు గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఈ నీతి నిన్ను మరణం నుండి రక్షిస్తుంది. తర్వాత చూడండి 6వది, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. యేసు ప్రభువును రక్షించకునిగా అంగీకరించిన వారి తల మీదకి దేవుడు ఆశీర్వాదాలు పంపిస్తాడు. తర్వాత 8వ వచనం చూడండి, 11వ వచనం, నీతిమంతుని నోరు జీవపు ఊట. దేవునికి స్తోత్రం. నీతిమంతుని నోరు జీవపు ఊటగా మార్చేస్తాడు. అలాగే 16వ వచనం, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. ఒక త్రాగుబోతు, ఒక వ్యభిచారి, ఒక దొంగ, ఒక లోభి ప్రభువును నమ్ముకున్నప్పుడు వాని చెడు వ్యసనాలన్నీ వదిలిపెట్టి నీతి మార్గంలో వచ్చినప్పుడు వాని కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే జీతం, కానీ అది ఎంతగా సమృద్ధిగా తన కుటుంబం కొరకు వ్యయం చేస్తాడు, ఎంత దైవాశీర్వాదాలు పొందుతాడు. తర్వాత నీతిమంతుని నాలుక, 20వ వచనం, నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, నీతిమంతుని పెదవులు అనేకులను ఉపదేశించు. నిజంగా నేను యేసు ప్రభువును అంగీకరించక ముందు నేను స్పీకర్ గాను. నేను ఎప్పుడైతే ప్రభువును రక్షకునిగా స్వీకరించినానో దేవుడు నా నోరు జీవ పూటగా మార్చేసినాడు. దేవునికి స్తోత్రం. తన యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని ఆయన బిగ్గరగా యోహాను సువార్త 7:38 పలికినాడు. అందుకే ఇది ముందే పాత నిబంధనలో అన్ని రాసిపెట్లుంది. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. 24వ వచనం చూడండి, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. భయం బిక్కుమంటూ బ్రతకకూడదు. నువ్వు భయపడిందే నీ తల మీదకి వచ్చేస్తుంది. నువ్వు యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత, యేసును వెంబడించినప్పుడు, యేసు కొరకు నీ హృదయం ప్రతిష్ఠించుకున్నప్పుడు నీకు భయం ఉండదు, ధైర్యం ఉంటుంది. భయపడింది మరి భక్తిహీనుడు మీదకి వచ్చేస్తుంది. భక్తిహీనుడు దేని భయపడతాడు దాని మీదకి వచ్చేస్తుంది. నీతిమంతులైతే ప్రభువును వేడుకుంటారు, నీతి చిగురైన యేసు ప్రభు దగ్గర తమ ఆశలు వ్యక్తం చేస్తారు. వారు ఆశించున్నది వారికి దొరుకును అని వాక్యంలో ఉంది.
మరి ఇక్కడ 28వ వచనంలో నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించునంట. నీతిమంతులు ఆశించినది మరి దేవుడు అనుగ్రహించి భక్తిహీనుల ఆశనే భంగమైపోతుందని వాక్యంలో ఉంది. 30వ వచనం నీతిమంతుడు ఎన్నడూ కదలింపబడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 31వ వచనం నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. 32వ వచనం నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. భక్తిహీనుల నోరు అలాగుంది, నీతిమంతుల నోరు ఇలాగుంది. ఎంత చక్కగా విపులంగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. తర్వాత 8వ వచనం నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడినని 11:8 ఉంది సామెతల గ్రంథం. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరమైన 10వ వచనం వర్ధిల్లడం అన్నమాట. ఈరోజు దావీదునకు నీతి చిగురు అయిన యేసు ప్రభు గురించి మనం ధ్యానిస్తున్నాము. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచువాడు మితిలేని అభివృద్ధి పొందుతాడని వాక్యములో ఉంది. ఇక్కడ నీతిమంతులు వర్ధిల్లుతారు. ఇంకా 92వ కీర్తన ఆఖరి వచనాలు నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె వాడు వర్ధిల్లుతాడు. వాడు లెబానోని పర్వతములో ఉన్న మరి వృక్షము వలె అతడు వృద్ధి నొందుతాడు అని వాక్యంలో ఉంది. ఆ మాట కూడా మీకు ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తులో మితిలేని అభివృద్ధి, అంటే యేసు క్రీస్తు నీతికి చిగురు అని వాక్యంలో ఉంది కదా. యేసు ప్రభుని అంగీకరించిన వారికి ఇలాంటి అభివృద్ధిలో ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఉన్నది. 32వ కీర్తన 13 నుండి 15 చదువుతున్న యెహోవా మందిరములో వారు నాటబడి ఉంటారు. 12వ వచనం నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొబు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. అంటే ఎంత పెద్ద మాట. అంటే దెర్ ఇస్ మల్టిప్లికేషన్, దెర్ ఇస్ ఇంక్రీజ్, దెర్ ఇస్ ప్రొడక్టివిటీ ఇన్ గాడ్స్ చిల్డ్రన్, ఇన్ ద చిల్డ్రన్ ఆఫ్ జీసస్. అంటే యేసు ప్రభు బిడ్డలలోనే ఇది ఈ యొక్క వర్ధిల్లడం మీరు చూస్తారు. జీవమున్న ప్రతిది కూడా మరి ఎదుగుతుంది కదా. ఇప్పుడు చూడండి, చిగురు, మొద్దు నుండి చిగురు, అది గురించి మీకు మంచిగా అర్థం చేయాలని నేను ఆశపడుతున్నాను. అంటే ఒక ఎండిన మొద్దులో ఎక్కడ కొనలో ఒక జీవం ఉన్నదేమో, అది కొద్ది తడి తగిలినప్పుడు వెంటనే ఆ ఎండిన మొద్దు నుండి ఒక చిన్న మరి చక్కని పచ్చ చిగురు వస్తుంది. ఆ చిగురు అంటే ఆ జీవం ఉన్నందుకే ఆ చిగురు వచ్చింది. ఆ చిగురులో జీవం ఉన్నది. ఆ చిగురించే ప్రతిది కూడా తప్పకుండా పెరుగుతుంది. పెరిగే ప్రతిది కూడా వర్ధిల్లుతుంది. అది మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఇన్ జీసస్ యూ హ్యావ్ లైఫ్ అండ్ లైఫ్ ఇటర్నల్లీ. అందుకే ప్రభు అంటాడు, నేను జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాను. నువ్వు చిగురుగా మెల్లగా వర్ధిల్లి ప్రభులో పెద్ద కొమ్మలు, శాఖలు, రెమ్మలు, పెద్ద వృక్షంగా మారిపోవడానికి ఉన్న ఆ పొటెన్షియల్ అంటారు కదా, ఆ శక్తి యేసు ప్రభులో ఉన్నదని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకా 18వ వచనంలో నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. మరి 21 నీతిమంతుల సంతానము విడిపింపబడుతుందట. నీతిమంతుల సంతానము బాధ నుండి, ఇక్కట్ల నుండి, వేటకాని ఉరిలో నుండి విడిపింపబడుతుంది. నీతిమంతుల పక్షమున ప్రభు ఉంటాడు. దేవునికి స్తోత్రం. అరే నీతిమంతుల పక్షమున కూడా ప్రభు ఉంటాడని వాక్యం ఉంది. ఇంకోటి 23 సామెతలు 11:23లో నీతిమంతుల కోరిక ఉత్తమమైనదట. తర్వాత నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురని 28వ వచనం ఉంది. 11:20 చిగురాకు వలె. ఇంతకుముందే నేను చెప్పినా కదా, జీవం ఉన్నదని చిగురిస్తుంది, చిగురించింది పెరుగుతుంది, పెరిగింది వర్ధిల్లుతుంది. అది యేసుక్రీస్తు యొక్క నీతి నీలో నివసిస్తే కానీ నువ్వు ఈ లోకంలో వర్ధిలో ఉంటావు. ధనము, దోపిడీ, సొమ్ము ఇదంతా మరి కూర్చుకొని ఉండొచ్చు భక్తిహీనులు, కానీ వారిలో సంతోషమే ఉండదు. వారికి ఎప్పుడు శిక్ష పడుతుందో తెలియదు. వాళ్ళ హృదయంలో ధైర్యం ఉండదు. అలా కాదు యేసు ప్రభు బిడ్డలు. తర్వాత 30వ వచనం నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. 31వ వచనం నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుతారు. దేవునికి స్తోత్రం. ఇంకా ఉంది నీతిమంతుని 12వ అధ్యాయంలో సామెతలు 12లో 3వ వచనం నీతిమంతుల వేరు కదలదట. భక్తిహీనత వలన ఎవరినూ స్థిరపరచబడారట. యూ హ్యావ్ టు ఫాలో రైటియస్నెస్. యువర్ రైటియస్నెస్ ఇస్ నథింగ్ బట్ జీసస్. నీకు నీతి ఎక్కడ లభిస్తుందంటే యేసుక్రీస్తు ద్వారానే నీతి. ఆయనే నా నీతి. పౌలు ఏమంటున్నాడు? ఆయనే నాకు నీతి, ఆయన నాకు నీతి అయి ఉన్నాడు. క్రీస్తు నీతి, అందుకే ఆయన పేరు నీతి సూర్యుడు. ఈ నీతి నీకు కావాలంటే వేరే మార్గం ఈ లోకంలో లేదు, ఓన్లీ త్రూ జీసస్. అందుకే యేసుప్రభు నేనే మార్గాన్ని, నేనే నీతిని, నేనే పరిశుద్ధతను, నేనే విమోచనను, నేను సత్యము జీవము మార్గమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత 7వ వచనంలో 12:7లో నీతిమంతుల ఇల్లు నిలుచునంట. నీతిమంతుల ఇల్లు ఎప్పుడు నిర్మూలం కాదు. 45వ కీర్తనలో ఒక మాట ఉంది, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు కాబట్టి నీ
చెలికాండ్రందరికంటే హెచ్చగునట్లు ఆనంద తైలంతో దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడు. మరి తర్వాత నీతిమంతులు మరియు ఆపద నుండి తప్పింపబడతారు, నీతిమంతుల వేరు చిగురుస్తుందని కూడా వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీకు జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను, సామెతల గ్రంథంలో మరి జ్ఞాని అయిన సొలొమోను ఎంత అద్భుతంగా రాసినాడు నీతి గురించి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈరోజు క్రిస్మస్ నీతి చిగురు అనే వాక్యాన్ని మనం వింటున్నాం. ఇర్మియా గ్రంథంలో మనం చూసినాము. తర్వాత మరి యెషయా 11, యెషయా ప్రవక్త కూడా ప్రవచించినాడు. 11:1 ఉన్నది. ఇక్కడ యెషై మొద్దు నుండి నీతి చిగురు ఉద్భవిస్తుందని. ఎంత అద్భుతం అండి. ప్రవక్తలు కూడా వారు సమకాలికులు కాకపోయినా దేవుని మాటలు ఏకరీతిగా ఉండడం ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. యెషయా 11:1 కొన్ని వచనాలు, యెషై మొద్దు నుండి చిగురు పుట్టును. నీతి చిగురు అనే మాట మీద మనం ధ్యానిస్తున్నాం. యెషై మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద ఉండు. చూడండి, తెలివి, జ్ఞాన వివేకము, ఆలోచన బలము, మరి ఇంత జ్ఞానము యేసు ప్రభువుని అంగీకరించిన వారికి ఉంటుంది. వాళ్ళు బాధ నుండి తప్పింపబడతారు. వారు దుష్టుల మార్గంలో నిలవరు, అపహాసాలు కూర్చుండి చోటు కూర్చోరు. ఈ రీతిగా ఉన్న లోకాశలు వారికి లేవు. వారు దేంట్లో చిక్కుకోరు. వారి పాదములు భద్రంగా కాపాడబడుతుంది. ఎలా జరుగుతుందంటే యేసు ప్రభు వారి నీతికి రాజుగా ఉన్నాడు కాబట్టి ఆ నీతి చిగురుగా వారిలో పనిచేస్తున్నాడు. ఆ చిగురులో జీవం ఉన్నది కాబట్టి వారు చెడుతనాన్ని అసహించుకుంటున్నారు, దుర్మార్గాన్ని అసహించుకుంటున్నారు, ప్రభు మార్గంలో చక్కగా నడుచుకుంటున్నారు. అదే వారి జ్ఞానం, అదే జ్ఞానం. అందుకే పౌలు భక్తుడు కొలసీ పత్రిక 2:3 అంటాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉంది. యేసును అంగీకరించిన వారికి మహాజ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? చూడండి, ఆనాడు యేసు ప్రభుతో సంచరించిన ఆ 12 మంది శిష్యులు, ఒకడు యూదా దుష్ట హృదయం చేత వాడు నశించినాడు, కానీ 11 మందిని కొత్తగా ఎంపికైన మత్తయి వీళ్ళందరినీ చూసినప్పుడు లోకం ఏమంటుందంటే, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానము? వీళ్ళు చేపలు పట్టేవారు కదా, పెద్ద విద్యావంతులు గారు కదా, పెద్ద చదువు సంస్కారం లేదు, కానీ వీళ్ళ వాక్శక్తి చూడండి ఎక్కడి నుంచి వచ్చిందండి జ్ఞానము అంటే. మరి ఒకరు అంటున్నారు, వాళ్ళలో వాళ్ళు అంటున్నారు, వీరు యేసుతో కూడా ఉండిన వారు కారా? వీరు యేసుతో నడిచినారు, యేసుతో ఉండినారు, యేసు సన్నిధి అనుభవించినారు, అందుకే ఈ జ్ఞానం వారికి ఉన్నదని వాళ్ళే ప్రశ్న సమాధానాలు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇట్టి జ్ఞానము మరి నీతి చిగురైన యేసుక్రీస్తులో ఉన్నది. జ్ఞానం ఉన్నది. యేసుక్రీస్తులో ఏమున్నది అని నేను ధ్యానించినప్పుడు, యేసుక్రీస్తులో నీకు దొరకందంటూ ఏదీ లేదు. యేసు ప్రభులో నీకు వర్ధిల్లడం ఉంటుంది, యేసు ప్రభువులో క్షేమం ఉన్నది. ప్రసంగి 8:12 చూస్తే, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు క్షేమం ఉంటుందని ఆ వాక్యంలో మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనలో సర్వ సంపదలు ఉన్నాయి, ఆయనలో ఆశీర్వాదం ఉన్నది, ఆయనలో సమాధానం ఉన్నది, సంతోషం ఉన్నది, సమృద్ధి ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, సర్వ సంపదలు ఉన్నది. మరి ఆయనలో లేదంటూ ఏది బుద్ధి కలగజేసే దేవుడు. నేను ఎంతమంది అండి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి వచ్చి సంతానం లేక వచ్చి ఏడుస్తూ వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ నంబర్ పెరిగిపోయింది. చూడండి, వారి కుటుంబంలో నంబర్ పెరిగిపోయింది. పిల్లలు పుట్టగానే కుటుంబ సంఖ్య పెరిగిపోతుంది కదా. ఇద్దరుగా మేము కూడా ఇద్దరుగా ఆరంభించినాం కుటుంబ జీవితం. మరి ఇప్పుడు మమ్మను పెక్కు మంది ఎగినట్లు ఆశీర్వదించినాడు. దేవుని స్తోత్రం. పిల్లలను మరి ఆత్మీయ బిడ్డలను అయితే కోకొల్లలుగా ఇచ్చినాడు. మీరందరూ నా పిల్లలే కదా, నాకు ఒక హక్కు ఉంది కదా మీ మీద. మరి నా పిల్లలే, నేను దేవుని వాక్యం పెంచి పోషించిన పిల్లలు నా పిల్లలు కాకుంటే ఏమవుతారు? కనుక చూడండి, అబ్రహామును అలాగే ఆశీర్వదించినాడు, ఒంటరి వానిగా పిలిచినాడు, పెక్కు మంది అగునట్లు దేవుడు దీవించినాడు. అంటే ఈ నీతి చిగురు అంతగా వర్ధిల్ల చేస్తుందని అర్థం. దేవునికి స్తోత్రం. కనుక యెషయా 9:7 అదే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 9:7 అందరూ 9:5 చదువుతారు, ఎందుకంటే క్రిస్మస్ సమయంలో మరి 9:2 చదువుతారు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయగలని దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించినని ఆ మాట చదువుతారు. 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించాను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతని పేరు పెట్టున. అంతే చదివి ఆగేస్తారు. కానీ నేను కొద్ది కూడా ముందుకు పోతే నాకు అర్థమైంది, అబ్బో యేసు ప్రభులో మనకు చాలినంత వృద్ధి ఉన్నది, చాలినంత క్షేమం ఉన్నది,
చాలినంత ఆలోచనలు ఉన్నాయి, చాలినంత బలం ఉన్నది, చాలినంత ప్రేమ ఉన్నది, చాలినంత ఆశ్చర్య కార్యాలు మన కొరకు వేచి ఉన్నవి అని నేను ఆలోచనలు కూడా మరి ఎంత సమాధానం ఉన్నది. సమాధానకర్తయగు అధిపతి కదా. 7వ వచనంకు రండి. ఇక్కడ క్రొత్త ఒక మీకు వింత చూపెడతాను. యెషయా 9:7. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు. దేనికి? ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించే చెప్తున్నాడు. మనం అందరం ఇశ్రాయేళ్ళం కామా? యేసుప్రభు బిడ్డలం అందరం కూడా ఇశ్రాయేళ్ళమే. మనల్ని ఇశ్రాయేల్ అని పిలిచేది మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభును మనం నీతికి రాజుగా మరి నీతి చిగురుగా మనము ఆయనను హత్తుకున్నాం. కాబట్టి మనకే ఇశ్రాయేలు ప్రజలకున్న ప్రతి వాగ్దానం మనకే, అబ్రహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానం మనకే. ఎలాగూ యేసుక్రీస్తు మార్గమై మనకు ఆ దీవెనలకు వారసులుగా చేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ వచనంలో యెషయా 9:7 ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగును. సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయం వల్లను నీతి వల్లను రాజ్యమును స్థాపించటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దేని నెరవేర్చును. యేసుప్రభు యొక్క 2వ రాకడ గురించి ఆయన రాజుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా మేఘారుడై సకల పరిశుద్ధ పరివారముతో మనల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. తర్వాత మనం ఆయనతో కలిసి మరి ఏలుతాము అని కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఈ లోకరీతిగా ఉన్న రాజులు, అధికారులు, నాయకులు నాకు జ్ఞాపకానికి వచ్చినారు. నీతి చిగురు గురించి నేను ధ్యానించినప్పుడు ఎక్కడ చూసినా అవినీతి కార్యాలు. ఏ నాయకుని నమ్ముకునే విధానం లేదు. అంటే చూడండి, నాయకులను చూస్తూ ఉంటారు ప్రజలందరూ. మరి ఏం చేస్తాడు? మాకేం సహాయం చేస్తాడు? మా యొక్క ప్రాంతంలో ఏదైనా మెరుగుపరుస్తాడా? నాయకుల తట్టు చూస్తుంటాం కానీ సహాయం చేయలేని నాయకులే మనకు కనబడతారు. ఎలక్షన్ టైంలో అందరూ ఇంటింటికి తిరుగుతారు. మీరు బాగున్నారా, మీకు శుభములు, మీకు నమస్కారాలు అంటారు. మళ్ళక్క తెర మీదకి రానే రారు, కనబడరు. వారు ఓట్లు దొరికిన తర్వాత ప్రజలకు వారికి ఏ బంధం లేదు. అలా కాదు, నిరంతరం నీతో ఉండేవాడు యేసుప్రభు. సదాకాలం నేను నీకు తోడు ఉంటానంటాడు. నేను చేయి విడవని అంటాడు. నా ప్రజలే నా స్వాస్థ్యం అంటాడు. నేను వారిని ఎడబాయని అంటున్నాడు. నేను వారిని విడనాడని అంటున్నాడు. ఇంత గొప్ప రాజును మరి నువ్వు తృణీకరిస్తే ఏమైపోతావు నువ్వు? నేనైతే వర్ధిల్లినాను. ఈ రాజును నా రాజుగా ఎంచుకున్న తర్వాత నాకు వర్ధిల్లడం అయింది. ఐఎమ్ బ్లెస్డ్ ఇంటూ అబండెన్స్. చూడండి, నాకు ఎన్ని ఆశీర్వాదాలు నేను ఆలోచించినాను. దేవా, నీవు నాకు రాజుగా ఉండి నీతికి చిగురుగా ఉండి నీతి మార్గంలో నడిపించి ఎన్ని దీవెనలకు నన్ను వారసురాలుగా చేసినావు. ఐ వాజ్ బ్లెస్డ్ బియాండ్ మెజర్. ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఎట్ దిస్ టైమ్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా మీరు ఇది చూస్తారు. ఇక్కడ మీకు తెలుసు, ప్రకటన గ్రంథం అంటే యేసు రొమ్మున అనుకున్న ప్రియ శిష్యుడైన యోహాను మరి పద్మస్ ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు చూసిన దైవ దర్శనం అది. ప్రకటన 5వ అధ్యాయం చూడండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవ్వనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడు ఎవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా, ఆయన దర్శనంలో ఏడుస్తున్నాడు. యేసు ప్రియ శిష్యుడైన యోహాను దర్శనము చూసి ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఈ ముద్రలు మరి వేయబడిన ఈ యొక్క గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగ్యత లేకుండా ఉన్నారు కదా అని భూమి క్రింద కానీ భూమి మీద కానీ పరలోకమందు కానీ ఆ గ్రంథం విప్పుటకైన చూచుటకైన ఎవరికి శక్తి లేకపోయగా ఆ గ్రంథం విప్పుటకైన చూచుటకైన యోగ్యుడైన వాడు కనబడనని నేను బహుగా ఏడ్చుచుండగా, ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయం పొందనని నాతో చెప్పాను. ఎవరు? మరి యూదా గోత్రపు సింహము దావీదునకు నీతి చిగురైన యేసుక్రీస్తే అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దావీదు యొక్క సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకు రక్షకుడైన యేసుక్రీస్తును పుట్టించును అనే మాట మన హృదయంలో మనము భద్రపరచుకోవాలి. చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ సో సింక్రని మనం చూస్తామంటే పాత నిబంధనలో ప్రవచనాత్మకమైన పలుకులన్నీ క్రొత్త నిబంధనలో
అద్భుతంగా 100కి 100 పాళ్ళు నెరవేరబడడం మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంటే దిస్ షోస్ హౌ గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ వర్డ్ టు ద పీపుల్. అంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఇచ్చిన మాటలు ఏ విధంగా అద్భుతంగా నెరవేర్పులోకి తీసుకొని వస్తాడో నాకు అర్థమైంది. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు కాబట్టి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. తన ప్రజలను ఎప్పుడు ఎడబాయడని 94వ కీర్తన 14వ వచనంలో చూసినప్పుడు యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నువ్వు వదిలిపెడతావు, నేను వదిలిపెడతానేమో దేవుణ్ణి అంటే అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ దేవుడు కాదని అంటామేమో మానవులం కాబట్టి. కానీ దేవుని నమ్మకత్వం ఎంత స్పష్టంగా ఉంది చూడండి. మనము నమ్మదగని వారం, ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఆయన మాట ఏదైతే పాత నిబంధనలో పలికినాడో ప్రవక్తలతో, ఆ ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా నెరవేరడం తూచా తప్పకుండా మరి ప్రతిదీ నెరవేర్చినాడు. సత్యవంతుడైన దేవుడు. ఆయన తన ప్రజలను ఎడబాయడంటే ఎడబాయాడు, విడనాడంటే విడనాడు, వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఎందుకు మరి ఇర్మియా 23:5లో మరి యెషయా 11:1 నుండి క్రింది వచనాల్లో మరి ఎందుకు ఇలాగ చిగురు చిగురు అనే పదం పదే పదే మీరు చూస్తారు. సమయం లేనందున నేను అన్నీ మరి లోతులోకి వెళ్ళడం లేదు. కానీ ఎందుకు ఈ మాట అంటే ఆశ కల్పిస్తున్నాడు తన ప్రజలకు. నాకు అనిపించింది తన ప్రజలను ఎంత ప్రేమిస్తున్నాడంటే, మీరు భయపడకండి, నేను చిగురుగా మేము ఉదయిస్తాను, చిగురే మహా వటవృక్షం అయిపోతుంది, మీకందరికీ నేను సమృద్ధి అనే మేలు చేస్తానని ఆ అండర్లైన్ థాట్స్ ఆఫ్ గాడ్ అంటే హోలీ స్పిరిట్ వాజ్ రివీలింగ్ టు మీ. అంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలంటే మనకు తెలుసు, వారు దేవుని ప్రజలు. వారు మరి మహావృక్షం వంటి ఇశ్రాయేలు నరకబడిన ఒక మొద్దు వలె, ఒక ప్రయోజనం లేని ఒక మొద్దు వలె ఉన్నారు. చూడండి, ఎప్పుడైనా చెట్టు భూమిలో వేర్లు తన్నినప్పుడు అది ఆ ఎరువు, నీరు, గాలి, వెలుతురు ఇవన్నీ అది అందుకున్నప్పుడు చాలా చక్కగా ఎదిగిపోతుంది, చాలా ఫలభరితంగా ఉంటుంది. కానీ అదే చెట్టు మరి ఒకవేళ నరకబడితే అది మరి వేర్ల నుండి వేరైపోయి అది ఎండిపోతుంది కదా, ఎండిపోతుంది. ఇశ్రాయేలు ప్రజలకు అదే భవించింది. మహావృక్షం వంటి ఇశ్రాయేలు నరకబడిన మొద్దు వలె ఉన్నారు. ఎందుకు ఇలాగూ వారు ఎండిన మొద్దు వలె ఉన్నారంటే, ఎప్పుడైనా మనము గమనించాలి, దేవుని నియమాల్లో ఉన్నప్పుడే మనకు పచ్చదనం ఉంటుంది. ఎందుకంటే ఆయన మరి అంటాడు, చెట్టుకు మంచు తోడై ఉన్నట్టు నేను నా ప్రజలకు తోడై ఉంటాను. చెట్టుకు మంచు తోడు ఉన్నప్పుడు చెట్టు ఎంత జీవం కలిగి ఉంటుంది, ఎంత పచ్చగా ఉంటుంది, ఎంత కొమ్మలు రెమ్మలు శాఖోపశాఖలుగా అది వర్ధిల్లుతున్నది. కాయలు, పండ్లు, పువ్వులు ఇవన్నీ కూడా మరి మీరు చూస్తారు. అంటే దేవుని తోడుగా ఉన్నవారు ధన్యులు అని వాక్యంలో ఉంది కదా. యెహోవా తమకు తోడుగా ఉన్న జనులు ధన్యులు, యేసు ప్రభు తోడుగా ఉన్నవారు ధన్యులు. మరి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఎంపిక చేసుకున్నాడు, నా ప్రజలు అంటున్నాడు. ఇశ్రాయేల్ నశించిన దాన్ని మరి వెతికి రక్షించడానికి నేను వచ్చినాను అంటే దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలు యేసు ప్రభు లోకానికి వచ్చినా కానీ యేసు ప్రభుని నమ్మలేదు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట మనం చూస్తున్నాం కదా, తన స్వకీయులు ఆయనను నిరాకరించింది. అది మరి చాలా అవిధేయతనే. మరి దేవుని ప్రజలైన దేవుని నమ్మలే. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు కదా, ఏ ప్రవక్త కూడా తన సొంత ఇంట ఘనతను ఉందాడట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఆయన 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన అక్కడే పుట్టినాడు, బెత్లెహేంలో పుట్టినాడు. నడిబొడ్డు, ప్రపంచానికి నడిబొడ్డు బెత్లెహేంలో ఎందుకు పుట్టినాడని నిన్న కూడా నేను ఆలోచించినప్పుడు, అది ప్రపంచానికి నడిబొడ్డు అంట. చూడండి, గొప్ప వెలుగుగా యేసు ప్రభు వచ్చినాడు. చీకటిలో ఉండేవారికి, మరణ ఛాయలో ఉండేవారికి గొప్ప ప్రకాశమైన వెలుగు ఎక్కడ ఉదయించింది? బెత్లెహేంలో పుట్టింది. అంటే బెత్లెహేం ఎందుకు పుట్టింది? చూడండి, మనం ఇల్లంతా చీకటి ఉన్నప్పుడు, చాలామంది ఇంట్లో ఉన్నప్పుడు దీపం తెచ్చి మనం సెంటర్లో పెడతాం కదా. దీపం సెంటర్లో ఎందుకు పెడతామంటే, చిన్న క్యాండిల్ అయినా వెలిగించి సెంటర్లో ఎందుకు పెడతాం? ఆ వెలుగు ఆ గదిలో ఉన్న 4 మూలలకు ప్రకాశించడానికి. అందుకే యేసు ప్రభు ప్రపంచంలో నడిబొడ్డైన బెత్లెహేంలో పుట్టడానికి, అది ప్రపంచంలో నడిబొడ్డ బెత్లెహేం స్పాట్, సెంటర్ ఆఫ్ ది ఎంటైర్ ప్లానెట్ ఎర్త్. అక్కడ ఉదయించినాడు అందరి ప్రభు. నేను చాలా ప్రసంగాలు చేసినాను, నిన్న కూడా అప్లోడ్ చేసినాము. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఇది క్రిస్మస్ అంటే అందరి పండుగ, ఇది కొందరికి మాత్రం కాదు.
అందుకే అనాలి మా పండుగ అనొద్దు, మన పండుగ అనాలి. సర్వలోక పాప పరిహారార్థం యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు, ఏకరీతిగా అందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు కదా. కనుక యోహాను సువార్తలో చూసినప్పుడు 10వ వచనమును ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. సొంత వారు ఇశ్రాయేలు చేసిన తప్పది. యేసు ప్రభువును ప్రభువుగా వారు చూడలేదు, మెస్సేగా వారు నమ్మలేదు. సొంత వారు ఆయనను తృణీకరించినారంట. నీ బంధువులు నీ సొంత వారు నిన్ను తృణీకరిస్తే పెద్ద వింత లేదు, అది నిన్ను ద్వేషించిన వింత లేదు. ఎందుకంటే నీకంటే ముందు యేసు ప్రభునే తృణీకరించినారు, దేవుడని నమ్మలేదు, మెస్సేయని నమ్మలేదు. మరి పైగా వారు నిరాకరించినారు, స్వకీయులు ఆయన నిరాకరించినారు. కానీ ఒక పెద్ద మాట 12వ వచనంలో ఉంది, యోహాను 1:12, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంత అధికారంగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు యొక్క కుటుంబంలో మనం జన్మించినాం. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు, కేవలం మన విశ్వాసం, యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా. ఇక్కడ ఇశ్రాయేలు నమ్మడం లేదు. అందుకే వారు ఒక మొద్దుకు సమంగా దేవుడు వారిని పోలుస్తున్నాడు. చెట్టుకు వేరైన ఒక మొద్దు, చెట్టుకు ఆ వృక్షానికి వేరైన ఒక మొద్దు తొందరగా ఎండిపోతుంది. కానీ ఇక్కడ ఈ మొద్దు నుండి ఒక నీతి చిగురు రాబోతుందని ఒక ఆశ కల్పిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మహావృక్షం అంటే ఇశ్రాయేలు మరి మొద్దుకు మరి సమంగా ఎందుకు పోల్చబడినారంటే దేవుని మాట వినక దేవునికి దూరమై ఒక నరకబడిన చెట్టు లేక ఒక నరకబడిన మొద్దులాగా ఉన్నారు. మరి ఎప్పుడైతే వారు దేవుని నియమాలకు లోబడరో అప్పుడప్పుడు మీరు పాత నిబంధన చదివితే అప్పుడప్పుడు వెంటనే శత్రువుల ఇచ్చకు వారిని దేవుడు అప్పగించేసినాడు. అప్పుడు వారు నరకయాతన పడుతున్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు వారు మొర్ర పెట్టడం, దేవుని ప్రజలను దేవుడు ఎడబాయని వాడు, విడనాడని వాడు, వారి మొరలను వినడం, వెంటనే వారిని ఆదుకోవడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అందుకే నరకబడిన ఆ యొక్క ఇశ్రాయేలు మరి చెరకు కొనిపోబడిన దినాల్లో వారు ఒక మొద్దు వలె ఉండినారు. దేవుడైన యెహోవా యెషయాకు తెలియజేసిన మరి సంఘటన ఏమంటే సంగతి, ఆ మొద్దు నుండి, అట్టి మొద్దు నుండి ఒక పరిశుద్ధమైన వేరు చిగురుస్తుంది. అదే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, రక్షకుడైన యేసు దావీదు వంశములో పుట్టుట వలన దావీదునకు చిగురు లేక నీతి చిగురని మరి పేరుతో ఆయన ఈ లోకానికి వచ్చినాడని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఒక మాట జకరియా ప్రవక్త ఏమంటున్నాడు, జకరియా గ్రంథం నుండి మనం చూడాలి. జకరియా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయం కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలు. చిగురు అను ఒకడంట, ఆ పేరే చిగురు. అంటే 1000 నామాల్లో నేను చెప్పినాను, యేసు ప్రభు నామము చిగురని. ఈరోజు నీతి చిగురని, పరిశుద్ధమైన చిగురని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అంటే యెషై మొద్దు నుండి ఈ చిగురు, అంటే ప్రజలు దేవుని విడిచిపెట్టినారు, ఆయన దేవుడు వారిని ఎడబాయకుండా ఆ మొద్దులో నుండి ఒక చిగురు అని మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి పరమగీతం 4వ అధ్యాయం కూడా 13వ వచనంలో కూడా నీ చిగురులు దాడిమ వనమును పోలినదని ప్రియుడు ప్రియురాల గురించి చెప్పడం మనకు అర్థమవుతుంది. అంటే మనము గమనించాల్సిన సత్యము ఏమున్నది, ఒక విశ్వాసి ఎదగాలి అంటే చిగురు నుండే ఎదగాలి. చిగురులో జీవం ఉంది, చిగురులో ప్రాణం ఉంది. ఆ చిగురు పెరిగి వృద్ధి పొంది వటవృక్షంగా మారుతుంది. అందుకే ప్రభువులో ఉన్న వారికి మితిలేని అభివృద్ధి ఉందని యెషయా 9:7లో మనం చూస్తున్నాం. అన్లిమిటెడ్ ఎక్స్పాన్షన్, అన్లిమిటెడ్ మల్టిప్లికేషన్, అన్లిమిటెడ్ అబండెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. దాని కొరత లేదు, కొదవ లేదు, హద్దులు లేని రీతిగా ఎదిగింపజేస్తాడు నన్ను. నీవు యేసు ప్రభువు నీతికి చిగురని విశ్వసించిన ఎడల అలాంటి కార్యాలు నీలో జరుగుతుంది. ఈరోజు ఒంటరి వాడవేమో, ఒంటరి దానవేమో, నిన్ను అర్థం చేసుకోవడానికి మనుషులు లేరు, నీకు సహకరించడానికి మనుషులు లేరు, నీతో మాట్లాడడానికి కూడా మనుషులు లేరేమో. యూ మే బి అలోన్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఐ డేర్ సే with so much of confidence in Jesus,
యేసులో ఉన్న గొప్ప విశ్వాసంతో నేను చెప్పగలను, వారిలో ఒంటరి అయిన వాడిని వాడు 10 వందలుగా మారుస్తాడు. ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా చేయగలడు. ఆ శక్తి యేసు ప్రభువులో ఉన్నది. దేవునికి స్తోత్రం. అనుభవించి చెప్తున్నాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా అనుభవించి చెప్పిన మాటలో భలే టేస్ట్ ఉంటుంది కదా. ఆవకాయ పచ్చడి గురించి ఒక బుక్ చదివితే కాదు, వాడు అరచేయి మీద వేసుకొని కొద్దిగా దాన్ని రుచి చూసినాక వాని ముఖ కౌళికలు ఎంత మారిపోతుంది, ఎంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వానికి. ఎందుకంటే యెహోవా ఉత్తముడని, యేసు ప్రభు ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని చెప్తున్నాను. నీ ఒంటరితనంలో ప్రభువు నీకుంటే, ఈ నీతి చిగురు నీలో పనిచేస్తే, నీలో ఆ జీవము మిగిలి ఉంటే తప్పకుండా నేను వటవృక్షంలాగా చేసేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే యెషయా 60:22 అక్షరాల నా పట్ల నెరవేరాను. నేను దేవుని సేవకు వచ్చినప్పుడు కానీ, దేవుని పిలుపుకు విధేయత చూపినప్పుడు ఒంటరిదాన్ని. నేను సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు, కానీ పట్టుకున్న పట్టు వదలలేదు. ఉడుముకే అంత పట్టు ఉంటే నాకెందుకు ఉండకూడదు? నేను దేవుని బిడ్డను, యేసు ప్రభు బిడ్డను. కాబట్టి గట్టిగా పట్టుకుని, దేవుడు నాకు అప్పగించింది గట్టిగా, ఈ క్షణం వరకు గట్టిగా పట్టుకున్నందుకు అవధులు లేకుండా దేవుడు నన్ను పెంచేసినాడు, పెరిగి మరి ఒక వృక్షంలాగా తయారు చేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనము వాక్యం నుండి గమనించాలి. ఒక్కరు 1000 మంది, నేను ఒక వాక్యం చదివినాను పరిశుద్ధ గ్రంథం నుండి, ఒక్కరు 1000 మందిని తరుముతే, ఇద్దరు కలిస్తే 10,000 మందిని తరుముతారు. ఈ లెక్క ఏంటని బాగా ఆలోచించిన. ఇది యేసు ప్రభునే నీతి చిగురు చేసే పనే కదా. ఒక్కరు 1000 మందిని తరిమితే, ఇద్దరు కలిస్తే 10,000 మందిని తరమగలరు. ఆ ఇద్దరు ఎవరావా? నేను అనుకున్న భార్య భర్తలేమో, లేక ఇద్దరు స్నేహితులేమో, లేక తోటి విశ్వాసులు ఇద్దరు కలిస్తే 10,000 మందిని తరుముతారు. కానీ ఒక ఆత్మీయ వివేచన నాకు నిన్నటి రాత్రి నేను ధ్యానిస్తుంటే దేవుడు నాకు అనుగ్రహించాడు. ఒక్కరు 1000 మందిని తరిమితే, ఇద్దరు 10,000 మందిని ఎట తరుముతా అంటే, మరి ఒకరు ఎవరంటే ప్రభువే నీతి చిగురుని ప్రక్కన నిలబడి నిన్ను 10,000గా మారుస్తాడు. ఎన్నిక లేని వాణ్ణి బలమైన జనంగా మారుస్తాడు. ఒంటరి అయిన వాణ్ణి 10 వందలుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఒక వ్యక్తి కాదు, అది ఒక మానవుడు కాదు, ప్రభువే నీ ప్రక్కన నిలుస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఒక వ్యక్తిగా నిలుస్తాడు. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచినాడు, లేకుంటే నేను సింహము నోటి నుండి నేను విడిపింపబడేవాడిని కాను. శత్రువులు సింహాల వలె నోరు తెరుచుకొని నన్ను మింగడానికి ప్రయత్నించినారు, కానీ ప్రభు నా ప్రక్కన నిలిచినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జీవాధిపతి, ఆయన నీతి చిగురు, ఆయన యూదా గోత్రపు సింహము. ఆయనకు ఎన్ని నామములో ఎన్ని గుణాతిశయములు ప్రచురించినా మన నాలుక చాలదు వివరించడానికి. ఆయన నీ ప్రక్కన నిలిచినప్పుడు మరి నీకు ఆయన నీతిగా మారుతాడు. యెహోవా సిడ్కేను, దేవుడే నా నీతి. మన నీతి ఏం పనికి వస్తుందండి? మన స్వనీతి దేవుని దగ్గర మురికి గుడ్డల్లాగా కనబడుతుందంట. మురికి జస్ట్ లైక్ ఫిల్తీ ర్యాక్స్. కానీ దేవుని నీతితో మనల్ని అలంకరించినాడు. అందుకే సదా కృతజ్ఞులమై ఉండాలి. క్రిస్మస్ సమయంలో కృతజ్ఞత చెల్లించవలసిన దినాలేదు. వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద సాల్వేషన్, గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. హల్లెలూయా. యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను తిరిగి ఆయనకి ఏమి చెల్లించగలను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన పేరట నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా సిడ్కేను, దేవుడే మన నీతి. అంటే మరి ఒక సమాధాన రాజ్యాన్ని ఆయన నెలకొల్పడానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి చిగురున్న యేసయ్య తన మరి ఆ జీవాన్ని మనకు తన యందు విశ్వాసం ఉంచు వారికి అనుగ్రహిస్తున్నాడు. రండి, దేవుని ప్రజలుగా ఉండడానికి మరి ఈ చిగురు వలె మనము ఒక వృక్షం వలె పెరిగి మరి అభివృద్ధి పొందడానికి కారణాలు ఏంటి అంటే, పౌలు కూడా అంటాడు కదా, నేను నాటితేనే అప్పల్లో నీళ్లు పోసినాడు, కానీ వృద్ధి కలగజేసేవాడు దేవుడే అని 1 కొరింథీ 3 మనం చూస్తున్నాం. అంటే చాలామంది అంటారు, మాకు వృద్ధి కలగడం లేదండి, మేము చాలా సంవత్సరాలను కష్టపడుతున్నాం కానీ మా కష్టమే నిలుస్తుంది కానీ మాకు ఏం ఫలం లేదండి. అట్టివారు యేసు ప్రభువుని నమ్ముకోవాలి, యేసు నియమాల్లో ఉండాలి, నీతి మార్గాల్లో నడవాలి, నీతి చిగురైన యేసును రక్షకునిగా ప్రతిష్ఠించుకున్నప్పుడు తప్పకుండా మీరు అభివృద్ధి పొందుతారు. ఎందుకంటే నీతి నియమాల్లో మీరు ఉంటారు, దేవుడే నీకు నీతిగా ఉంటాడు. ఇంతకుముందు యెహోవా సిడ్కేను అంటే దేవుడే నీతి. యేసుని నీతిగా ఉన్నప్పుడు నీవు వ్యర్థమైన కార్యాలకు వెళ్ళవు, చెడు కార్యాలు చేయవు, నీవు అవినీతి కార్యాల్లో పాల్పడవు, నువ్వు వ్యభిచారంలో మరి ఇరుక్కోవు. మరి నీకెంత జ్ఞానం అండి. అందుకే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ అన్నాడు. నీకు అది చెడని తెలిసినప్పుడు నువ్వు మరి ఒదిగిపోతావు, నువ్వు దాంట్లో ధైర్యంతో పోయి ఆ గుంటలో పడవు. జిగటగల దొంగ ఊబిలో నుండి నిన్ను రక్షించిన ప్రభు నీకు తోడుంటాడు, నిన్ను అభివృద్ధి కలగజేస్తాడు. నా వ్యసనాలన్నిటికీ ఒక స్వస్తి చెప్తావు. ఏవి ఉత్తమైనవి, ఏవి ఘనమైనవి, ఏవి దేవునికి ఇష్టమైనవి అవే ఎంచుకుంటావు. అదే కదా జ్ఞానం. ఇంకేముంది జ్ఞానం? క్రీస్తుని జ్ఞానం అంటే నిన్ను పాపం నుండి విడిపిస్తాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మరి
గబ్రియేలు సెలవిచ్చిన మాట ఒకసారి చదవాలని కోరుతున్నాను. ఈ పాపము నిండిన ఈ లోకంలో ప్రభువు ఒక చిగురుగా ఉదయించినాడు, నీతి చిగురుగా ఉదయించినాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి దేవునికి విరోధులై ఒక మొద్దుగా తయారైన ఆ మొద్దు నుండి ఒక చిగురు వారి కొరకు. అంటే దెర్ ఇస్ ఆల్వేస్ హోప్ ఇన్ జీసస్. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట ఉంది కదా, యోసేపు భయపడుతూ ఉన్నాడు. అయ్యో, ఈమెను ఏ విధంగా నేను వివాహం ఆడాలి, ఈ కన్యక ఇలా గర్భవతి అయిందని తెలుసుకొని మరి ఏ పురుషుడైనా మరి సహించగలిగే పరిస్థితి అది. ఇక్కడ యోసేపును ధైర్యపరచడానికి గబ్రియేలు దూత ప్రత్యక్షమై, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై 1వ అధ్యాయం 20వ వచనంలో, దావీదు కుమారుడమైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అను పేరు పెట్టవు. ప్రజలను పాపముల నుండి రక్షించడానికి ఈ నీతి చిగురు ఉదయించినాడు. దేవునికి స్తోత్రం. పాపముల నుండి రక్షించడానికి. పౌలు అంటున్నాడు కదా, సౌలుగా ఉన్నప్పుడు నేను ఎంత ఘోర దుర్మార్గుని, ఎంతమందిని హత్య చేసినాను, ఎంతమందిని తల వెంట్రుకలు పట్టి ఈడ్చి వారిని క్రైస్తవ మార్గం నుండి త్రిప్పివేయాలని వారి ఇండ్లకు చొరబడి వారిని మరి అక్రమం జరిగించినాను, దౌర్జన్యం చేసినాను. అట్టి వాడనైన ప్రధాన పాపినైన నన్ను కరుణించడానికే యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. ఇట్టి ప్రధాన పాపి ఆయన ప్రేమను పొందుకున్నాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, అది పూర్ణాంగీకారమును యోగ్యమైనదని పౌలు చాటిస్తున్నాడు. అందుకంటే ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. కనుక యేసు ప్రభువును అంగీకరించిన వారు, ఈ నీతి చిగురును మన రక్షకునిగా అంగీకరించిన వారిలో తప్పకుండా మనం ప్రేమను చూస్తాం, క్షమాగుణాన్ని చూస్తాం, పరిశుద్ధతను చూస్తాం. వాక్యం అనే ఉదక స్నానంతో వారు మరి పవిత్రులైపోతున్నారు. వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందినవారు, ప్రార్థన జీవితం కలిగిన వారు, విశ్వాసము ప్రగాఢంగా ప్రభువులో మరి పొందుకున్నవారు. అలాగే ప్రభువునందు వారు నిలిచి ఉంటారు, ప్రభు సన్నిధిని అనుభవిస్తారు. మరి ప్రభు బల్లలో వారు పాలు పొందుతారు, సిలువ ధ్యానం చేస్తారు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఈ లోకంలో వారు బలవంతులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు వంశము నుండి నీతి చిగురు మన కొరకు మరి యెషై మొద్దు నుండి చిగురించిందని క్రిస్మస్ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మా గొప్ప తండ్రి, ఈ సమయంలో ప్రభువా, షూట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి చిగురు అని ఈ క్రిస్మస్ సమయంలో మేము వాక్యము ధ్యానించినాం. మాకు నీతి ఎక్కడ నుండి లభిస్తుంది? నీతికి వచ్చే ఫలములు ఎన్నో మేము సామెతలు 10, 11, 12లో చూసినాం. కానీ ఆ నీతి ఎక్కడి నుండి ఉద్భవించాలి? ఆ నీతి చిగురు నుండే రావాలి. మా కొరకు, పాపులమైన మా కొరకు, మరి అవినీతి పరులమైన మా కొరకు నీతిపరుడైన యేసు తన ప్రాణం పెట్టడానికి ఈ యొక్క మాలిన్యంతో నిండిన లోకంలోకి వచ్చినాడు. సర్వలోక పాప పరిహారార్థము తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వేరై ఉండి పాపము చేసి ఒక మొద్దు వలె పడి ఉన్నప్పుడు నీతి చిగురించింది. దావీదు వంశంలో నుండి యేసు మా కొరకు ఉదయించినాడు. ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజలు, మరి సొంత వారు స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. కానీ ఎవరైతే ఆయనను అంగీకరించినో వారికి దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చిన. అట్టి కోవకు చెందిన మేమందరం కూడా నిన్ను స్తుతించబద్ధులమై ఉన్నాం. మాకు యోగ్యత లేదు, ఆయన తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమించినావు, వందనాలు చెల్లిస్తున్నాము. రక్షకుడుగా నిన్ను స్వీకరించి నీతి మార్గంలో నడవడానికి, మరి నీతిమంతులకు కలుగా మరి ఆశీర్వాదాలన్నీ కూడా మేము పొందుకోవడానికి మాకు సహాయం దయచేయమని క్రిస్మస్ దినాల్లో మేము ఇది గమనించి నీతియుక్తమైన కార్యాలు మేము చేయడానికి, క్రీస్తును మేము నీతిగా ధరించుకోవడానికి, క్రీస్తును మా పరిశుద్ధతగా ధరించుకోవడానికి, క్రీస్తే మా విమోచకుడని మేము విశ్వసించడానికి, క్రీస్తే మా జ్ఞానం అని నమ్మడానికి మా కృపను మీరు దయచేయమని, యేసు యొక్క రక్తం ద్వారా మేము కడగబడి నీతిపరులుగా మమ్మల్ని మార్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా యేసయ్యను నమ్ముకున్న వారికి నీతి చిగురుగాను ఉదయించిన వార్త మేము ఇతరులకు తెలియజేయడానికి కూడా సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.
భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా